ఏంటి ఆవేశం? ఎక్కడికి నీ పరుగు? ఆ నాగద్వేషిని చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావు? నా పూజా పుష్పాన్ని నేలపాలు చేశాడు. అతన్ని అదే మట్టిలో కలిపేయాలి. పున్నాగా, ఆవేశంలో ధర్మం తప్పుతున్నావు. ఆ దుర్మార్గుణ్ణి అంతమొందించడమే ధర్మమమ్మా. నువ్వు హరినాగారం వెళ్లాలని వచ్చింది అతన్ని చంపటానికా? నిజం చెప్పు, ఆ లక్ష్యంతోనే వచ్చావా? నీ కోరిక అదే అయితే నేను నిన్నాపను, నీకు సహాయం చెయ్యను. లేదమ్మా, నేనొచ్చిన పని వేరు. వివరంగా చెబితేనే నేను నీకు తోడుగా నిలిచేది. లేకపోతే నీ దారి నీది, నా దారి నాదే. అమ్మా, అసలేం జరిగిందంటే అతను నా ప్రయత్నాన్నంతా పాడు చేశాడమ్మా. అందుకని అతన్ని చంపాలని బయలుదేరావా? నీకు అతన్ని చంపటం ముఖ్యమా? నీ ఊరికిచ్చిన మాట, పైడి తల్లి కోరిక తీర్చడం ముఖ్యమా? మా ఊరి పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులే నాకు ముఖ్యం. అయితే ఆవేశాన్ని తగ్గించుకో. కాని పని కోసం సమయం వృధా చేయకు. కాలం కలిసి రాకపోయినా, కష్టాలెదురైనా లక్ష్యాన్ని వీడొద్దు. ముందుకు సాగు. నేను ఈ ఊరిదాన్నే. ఆ దుర్మార్గుడంటే నాకు కోపమే. నీ అవసరానికి అండగా ఉంటా. చెప్పు. నా పేరు పున్నాగా. మాది నాగమండలం. నాగమండలం నాగభక్తుల నిలయం, మా వైరజాతి నివాసం. అసలు నా హరినాగారంలోకి ఎలా ప్రవేశించా? గరుడ బంధనం ఉన్న నా ఊరిలోకి, అందులోనూ గరుడ రక్ష ఉన్న నా మహల్లోకి ఎలా ప్రవేశించగలిగింది భద్రా? నాగద్వేషిని కాబట్టి, నాగుల మీద పగతో ఉన్నాను కాబట్టి. ఏంటి? నువ్వు నాగద్వేషివా? నీకు నాగుల మీద పగ? అన్నా, నమ్మొద్దు. ఈ పిల్ల అబద్ధం చెప్తుందన్నా. నాగమండలంలో నాగద్వేషులు, నాగుల మీద పగున్న వాళ్ళు ఎవరూ ఉండలేరు. అందుకే కదా ఈ ఊరు వెతుక్కుంటూ మీ ఆశ్రయం కోరొచ్చాను. మరి నువ్వు మహేశ్వరాలయంలో బ్రహ్మకమలంతో శివునికి పూజ చేయాలని ఎందుకొచ్చావు? శభాష్ పర్ణిక, నా మేనకోడలు అనిపించుకున్నావు. చెప్పు, అదడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదంటారు. ప్రాణభయంతోనే ఆ బ్రహ్మకమలంతో పూజ చేయాలనొచ్చాను. పూజారి గారు, మీ గురించి, మీ గొప్పతనం గురించి, నాగద్వేషం గురించి, గరుడ రక్ష ఉన్న ఈ ఊరి గురించి, గరుడ బంధనం ఉన్న మీ కోట గురించి చెప్పారు. ఇక్కడ నాకు సహాయం ఉంటుందని, నాగుల వల్ల హాని జరగదని, క్షేమంగా బతకచ్చని వచ్చాను. శరణమంటూ వచ్చాను. నాకు కాస్త నీడనివ్వండి. నా ప్రాణాలు కాపాడండి అయ్యా.
నా ప్రాణం కాపాడండి, దయచేసి కాపాడండి. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మమంటావు? నాగమండలం దానివి, నాగద్వేషివి ఎలా అవుతావు? అయ్యా, మీరన్నట్టు నిన్నటిదాకా ఆ ఊరోళ్ళతో పాటు నేను నాగుల్ని కులదైవంగా భావించి పూజించాను. కానీ నాగకూటమి తర్వాత అంత ముఖ్యమైన పని నీకు అప్పచెప్తే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? చెప్పు, ఎంత కమ్ముడు పోయావు? ఆ రోజు కూటమి చెడగొట్టినోడు నీతోనే ఉన్నాడన్నమాట. అంతా ఒకటే ముఠ. నీ కూడా తీసుకెళ్లి మణిని అప్పగించి మమ్మల్ని మోసం చేస్తున్నావా? మణి కోసం పంపారు. నా దురదృష్టం అది నాకు దక్కలేదు. దొంగ అని ఊరంతా నిందేశారు. నన్ను ఊళ్ళోంచి వెళ్ళేశారయ్యా. నమ్మిన చేతులు నన్ను రక్షించినప్పుడు ఎందుకు పూజ చెయ్యాలి? అందుకే ద్వేషిగా మారాను. నేను ద్వేషిని కాకపోతే నాగపాము నా మీద ఎందుకు పగపడుతుంది? నన్నెందుకు కాటేస్తుంది? అది నన్ను కాటేయడం మీ వాళ్ళు కూడా చూశారు. పారిపోయేదాన్ని తరిమారు. నా కాలికి విషం ఎక్కితే నేనే పీల్చి ఉమ్మేశాను. నీకు విషం పీల్చడం వచ్చా అమ్మా? వచ్చమ్మా. నా మనవడి శరీరం అంతా కాలకోట విషం పాకిందమ్మా. అది నువ్వే తీయాలి. మనిషిని చూడాలి. వచ్చా రాదా ముందు అది చెప్పవే. విషయాన్ని బట్టి చెప్తానమ్మా. ఏమండి, దయచేసి అనుమతి ఇవ్వండి. అరవిందా, వాడు నా కొడుకు, నేనెందుకు అడ్డు చెప్తాను? మొత్తానికి నాకు స్థానం వచ్చినట్టే. అమ్మా నాగమ్మ, చల్లగా చూడు తల్లి.